బీహార్, ఒడిశా లాంటి రాష్ట్రాలలో కూడా మనము బీజేపీని ముంగటికి తీసుకుపోతున్నాం అని అంటే అక్కడ పనిచేసే నాయకులు ఉన్నారు, ఇక్కడ ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నా పనిచేసే నాయకులు లేరు. మోదీజీ మీకన్నా ఓఎస్సీ సోషల్ మీడియా టీం యాక్టివ్ గా ఉంది. నాకు ఇప్పటిదాకా చెప్పిన అది ఒక కార్యకర్త నాకు పొద్దున పంపిండానని కరెక్ట్ చెప్పిండు ఆ పిల్లాడు. ఏమన్నాడంటే ఈ ఓఎస్సీ అనే వ్యక్తి మోదీ గారు మాట్లాడింది కరెక్ట్. నీకు రేషన్ కార్డ్ అయినా రేస్ కార్ పంచాయత్ అయినా డైరెక్ట్ ఫోన్ తీసి మే ఓఎస్సీ బాత్ కర్రం క్యా హై భయ్ అని చెప్పి మాట్లాడతాడు ఓఎస్సీ. మనోళ్ళకి అంత సీన్ ఉందా? దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా? మన మనుషుల దగ్గరికి ఏదైనా ట్రాన్స్ఫర్ కోసం పోయిన కార్యకర్తలు అది జరగదు, మనము సత్తరిశ్చంద్రులము నుమన్మండలము అని చెప్పి మాట్లాడతారు. ఆయన తపన మన తపస్సు ఒకటే. తెలంగాణలో బీజేపీ ఎందుకు రాదు ఆయన పడుతున్న తపన, మన కార్యకర్తల తపస్సు ఒకటే. ఆయన మనము ఒకటే. కాకపోతే మన మధ్యలో ఈయన మధ్యలో ఈ జెల్లింగ్ ఏజెంట్లు ఉన్నారు చూడు, వీళ్ళు మనతో జెల్ అవుతలేరు. ఇది ఫ్యాక్ట్. ఇంకేడికైనా అవుతుంది బ్రదర్, నువ్వు నాకు ఒక మాట చెప్పు. ఆ పిల్లాడు పొద్దున రాసింది నాకు కరెక్ట్. ఇవాళ మోదీ గారి మెసేజ్ క్లియర్ కట్టుకున్నది తెలంగాణ బీజేపీ నాయకులకు. ఇనఫ్, ఇక చాలు, మజాక్ మస్కరా పన చాలా అయిపోయింది. డిసిప్లిన్, ఏకాగ్రత, ఐక్యమత్యం ఇవన్నీ ఇట్లా మిస్ అయినాయనంటే ఇక ఛాతీల గడపార దించుతానన్నాడు తెలంగాణ బీజేపీ నాయకులకు.